వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. లవర్ బాయ్ అంటే నిజంగా ఇట్లా ఉండాలన్నమాట. ఎంత క్యూట్ గా రాశాడు అసలు, ఇంకా వేరే లెవెల్ అంతే. ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది అసలు? నాకు డైరెక్టర్ ఫస్ట్ టైం అప్రోచ్ అయినప్పుడు, కథ నరేట్ చేసినప్పుడు, ఇది బెటర్ ఫిలింగా వెళ్తానే ఫిలిం కట్లో బాగుంటుంది, మేము ముగ్గురం కొత్త ఫేసెస్, మమ్మల్ని ఎలా రికగ్నైజ్ చేస్తారనేది బిగ్ క్వశ్చన్. మాకు మేము రీచ్ అవుతామా లేదా తెలియదు. ఈ పాయింట్ మాట్లాడతాం కాదు. డైరెక్టర్ మీకు డైలాగ్ చెప్పిన తర్వాత ఇట్లా ఒక సినిమా చేద్దాం అన్నప్పుడు మినిమం 2 క్యారెక్టర్స్ ని చంపాలి అని అన్నారు అక్కడ కూడా. బట్ ఇవన్నీ చాలా ఇష్టంగా చేసాం. మేము కష్టం అని చెప్పుకోకూడదు, ఎందుకంటే మా కోసం మేము చేసుకున్నాం హ్యాపీగా. అవన్నీ ఇప్పుడు చెప్పుకోవడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు కొన్ని కొట్టే సీన్స్ లో జుట్టిలా రేగిపోయినా కానీ నేను ఇలా చదువుకుంటూ కంటిన్యూటీ అలానే కావాలి నాకు. ఇలాగా మా ఫ్రెండ్స్ ఏంటి నిజంగా నువ్వు స్మోక్ చేసావా తర్వాత వచ్చిన షార్ట్స్ అవి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సినిమా చూసిన తర్వాత ఇంత షార్ట్ డ్యూరేషన్లో ఈ థ్రిల్లింగ్ సినిమా, ఒక థ్రిల్లర్తో కూడినటువంటి ఒక ఎక్స్పీరియన్స్తో పాటు ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయా, అది కూడా ఇవాళ రేపటి రోజుల్లో ఓటీటీలో రిలీజ్ అయిన ఫిల్మ్స్లో మేబీ న్యూడ్ సీన్స్ ఎక్కువ ఉంటే సినిమా బాగా ఆడుతుందనో, బ్లాక్ కామెడీ ఎక్కువ ఉంటే సినిమా బాడుతుందని అనుకునే టైంలో ఒక ఉమెన్ లీడ్తో ఉన్నటువంటి ఈ ఫిలిం ఎంత బాగా పర్ఫామ్ చేస్తుంది అన్నది అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎవరు. అండ్ దిస్ ఫిలిం ఈజ్ రియలీ డూయింగ్ మిరకల్స్ అండ్ మ్యాజిక్. సో ఈ టీమ్ని ఇంటర్వ్యూ చేయాలి అని అంటే పర్సనల్గా నేను సినిమా చూసి నా ఎక్స్పీరియన్స్తో పాటు ఐ వాంటెడ్ టు రియలీ ఆస్క్ దెమ్ ఫ్యూ జెన్యున్ ఒరిజినల్ క్వశ్చన్స్. సో నాతో పాటు ఉన్నారు నేను ఇప్పటిదాకా ఇంట్రడక్షన్ ఇచ్చినటువంటి వైఫ్ ఆఫ్ సినిమా, హీరో అలియాస్ సినిమాలో ఇట్ ఈస్ అభి అండ్ బయట ఇట్ ఈస్ అభినవ్ మణికంఠ. హాయ్. అండ్ అవనీగా మనందరినీ చాలా బాగా ఎంటర్టైన్ చేసినటువంటి, ఏడిపించి దాని తర్వాత నవ్వించి దాని తర్వాత రొమాంటిక్ సీన్స్ చేసి యాక్షన్లో సూపర్ అని అనిపించుకున్నటువంటి దివ్యశ్రీ. హాయ్. హలో. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు? నేను చాలా బాగున్నాను, చక్కగా ఉన్నాను. థ్యాంక్ యూ. సినిమా చూశాను, చాలా 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 బాగుంది. ఇది సినిమా అని అనాలంటే ముందు ఇట్ ఆల్ స్టార్టెడ్ ఆఫ్ విత్ యూట్యూబ్ ఫిల్మ్ తీద్దాము అనుకొని స్టార్ట్ అయిందంట కదా. దాని తర్వాత అది ఓటీటీ, వెబ్ సిరీస్ అనాలా, సినిమా అనాలా? హౌ డు యూ ఫ్రేమ్ దిస్ యాజ్ ఫస్ట్? అట్లా చెప్పండి. అన్ని ఫ్రేమ్ చేయొచ్చు యాక్చువల్లీ. యూట్యూబ్ కానీ స్టార్ట్ చేసిన తర్వాత ఓటీటీకి వెబ్ సిరీస్గా అనుకున్నాము. దాని తర్వాత వద్దు, ఇది ఎక్కడ కట్ చేసినా థ్రిల్ పోద్ది మూవీలో. లైక్ మధ్యలో ఇప్పుడు సిరీస్ అంటే ఎక్కడో పాయింట్లో ఆపేస్తూ ఉండాలి. సో వద్దు, ఇదంతా ఒక వెబ్ మూవీలో వెళ్తేనే బాగుంటుందని 3 chaptersగా ఎగ్జాక్ట్లీ డిజైన్ చేశారు. అసలు మేబీ ఈ షార్ట్ ఫిల్మ్కి 3 chapters అని డిఫైన్ చేయడమే ఒక కొత్తదనం. సో టు స్టార్ట్ ఆఫ్, ఇక్కడ నాకు ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ అనేది నాకు డ్రీమ్. ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్ చూసా చిన్నప్పటి నుంచి, ఎప్పటి నుంచో చూస్తున్నాను. టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూస్ అని చూశాను. నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానంటే జస్ట్ బికాస్ ఆఫ్ వైఫ్ ఆఫ్. సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్స్ టు మై డైరెక్టర్. అండ్ యా, ఇది మేము స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ అ యూట్యూబ్ సిరీస్. నాకు డైరెక్టర్ ఫస్ట్ టైం అప్రోచ్ అయినప్పుడు, కథ నరేట్ చేసినప్పుడు నాకు ఇది యూట్యూబ్ సిరీస్ అని చెప్పలే. నాకు చెప్పింది ఓటీటీ సిరీస్ అని చెప్పాడు. ఫర్దర్గా మా ఒక సగం షూటింగ్ అయిన తర్వాత మనం ఓటీటీకి వెళ్తున్నాం అన్నాడు. అదేంటి ఓటీటీ అనే తీసుకొచ్చావు కదా అన్నాను. బికాస్ ఐ వాజ్ డూయింగ్ సమ్ అదర్ ఛానల్. నేను ఒక ఓటీటీ యూట్యూబ్ నాకు ఉంది అక్కడ, నేను అక్కడ ఇన్హౌస్ మెంబర్. సో నేను బయట చేయకూడదు. సో ఇక్కడ తెచ్చి నాకు యూట్యూబ్ అని ఇప్పుడు చెప్తున్నావు ఏంటి నాకు అంటే, లేదు మనం ఓటీటీకి వెళ్తున్నాం, కంగారు పెట్టుకోక అని. సో ఇది 3 episode సిరీస్ కింద స్టార్ట్ అయింది యాక్చువల్గా. మేము చేసినప్పుడు మీరు చూసిన 3 chapters ఉన్నాయి కదా, అది 3 different episodes అది స్టార్ట్ చేసినప్పుడు. బట్ ఫైనల్గా మేము అవుట్పుట్ అంతా చూసిన తర్వాత ఇది బెటర్ ఫిలింగా వెళ్తానే ఫిలిం కట్లో బాగుంటుంది, ఇది ఓటీటీ ఫిలిం చేద్దాం, వెబ్ ఫిలిం చేద్దాం అని చెప్పి ఎడిట్లో మనం ఆ చాప్టర్స్ కింద డివైడ్ చేశాడు. సో యూట్యూబ్లో ఒక షార్ట్ ఫిల్మ్గా స్టార్ట్ అయింది, వెబ్ సిరీస్ చేద్దాం అనుకొని వెబ్ ఫిల్మ్గా ల్యాండ్ అయింది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, సినిమా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత, వెబ్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత వాట్ వాస్ ది రెస్పాన్స్? సో నేను జెన్యున్గా ఏమనుకున్నా అంటే, ఎవ్రీ వీక్ ఓటీటీలో ఒక 10 సినిమాలు వస్తూనే ఉంటాయి, అన్ని ఓటీటీస్ కలిపి. పెద్ద హీరోస్ వస్తుంటాయి. ఇప్పుడు మేమందరం కొత్త
మూవీ దీనికి లైక్ వెబ్ ఓటీటీకి ఆబ్వియస్గా. సో అసలు ఎవరైనా చూస్తారా, ఇంత బజ్ వచ్చింది, ట్రైలర్కి మంచి రీచ్ వచ్చింది యాక్చువల్లీ, కానీ ట్రైలర్లో చూసినట్టు ఓటీటీలో చూస్తారా చూడరా, అసలు తెలియకుండా పోతుందేమో అని చాలా టెన్షన్ పడ్డాం. కానీ మేము ప్రీమియర్ వేసినప్పుడు వచ్చి చూసిన వాళ్ళందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. అక్కడ 90% కాన్ఫిడెంట్, ఓకే ఇది ఇప్పుడు చూసిన వాళ్ళందరికీ నచ్చుతుంది అని తెలుసు, బట్ జనాలు చూడాలంటే ఏం చేయాలి అనే థాట్లోనే ఉన్నాము. బట్ రిలీజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అది ఐ డోంట్ నో హౌ లైక్ ఇలా ఒక పికప్ అందుకుంది అనమాట. సో ఇంకా అది మాకు ఈటీవీ విన్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు దీంట్లో, అండ్ తమడ వాళ్ళు కూడా. సో మేము కనుక్కుంటూ ఉంటాం కదా లైక్ ఏంటండి రీచ్ ఎలా ఉంది ఏంటి అని. వాళ్ళు ఏమన్నారంటే మేము ఒక 10-15 డేస్లో వస్తుంది అనుకున్న రీచ్ మాకు ఫస్ట్ 3 డేస్లో వచ్చేసిందండి, వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్పారు. అక్కడ నుంచి ఇంకా వీఆర్ లైక్ ఓకే దేవుడు ఉన్నాడు. బికాస్ ఎందుకంటే మాకు మన చిన్నప్పటి రోజుల్లో చూసుకుంటే ఒక ఫిలిం 100 days అనేది ఆడేది, 200 days ఆడేది. ఇప్పుడు దేర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, ఎన్ నెంబర్ ఆఫ్ వెబ్ సిరీస్, ఓటీటీస్ చాలా ఉన్నాయి. ఇలాంటి టైంలో ఒక ఫిలిం రిలీజ్ చేసి టికెట్ తగ్గాలంటేనే చాలా కష్టం ఉన్న రోజుల్లో ఇవి. అలాంటిది ఓటీటీ సిరీస్లు ఇలాంటి హై ప్రొఫైల్ ఉన్న ఛానల్స్లో, ఈటీవీ విన్ ఎట్లాంటి ఛానల్స్ అయినా వచ్చి చాలా వస్తున్నాయి, చాలా కంటెంట్ ఉంటున్నాయి, చాలా మంచి కంటెంట్స్ ఉంటున్నాయి. అందులో మమ్మల్ని రికగ్నైజ్ చేయడం ఎట్లా, మేము ముగ్గురం కొత్త ఫేసెస్, మమ్మల్ని ఎలా రికగ్నైజ్ చేస్తారనేది బిగ్ క్వశ్చన్ మాకు. మేము రీచ్ అవుతామా లేదా తెలియదు, షూటింగ్ చేసినప్పుడు చేస్తాం, అప్పుడు ఏ ఓటీటీలో రిలీజ్ అవుతామో అది తెలియదు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మాకు ఎక్కడ అవుతుంది, ఏ ప్లాట్ఫామ్లో అవుతుందని, ఓకే ఈటీవీ విన్లో, దాంట్లో కూడా చాలా సిరీసెస్ ఉన్నాయి, చాలా వెబ్ ఫిల్మ్స్ ఉన్నాయి కదా, మాది ఎలా రీచ్ చేయాలి అని ప్రమోషన్స్ దగ్గర నుంచి ప్రతి మేము ప్లాన్ చేసుకుంటూ, బట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే హ్యూజ్ అప్లోస్ వచ్చింది, చాలా మంచి వెబ్ ఫిల్మ్ చాలా బాగా పర్ఫామ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇండివిజువల్ గా కూడా ఆర్టిస్టులకి మీకు మంచి గుర్తింపు వచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అభి విషయం తీసుకుంటే, ట్రైలర్ లో ప్రేమని చాలా ప్రేమగా పరిచయం చేసిన అని ఒక లీడ్ ఉంటుంది కదా, ఆ లీడ్ లో తన లవ్ లెటర్ లో యు ఆర్ మై బ్లూ క్రేయాన్ అని రాస్తారు కదా, అంటే ఓహో లవర్ బాయ్ అంటే నిజంగా ఇట్లా ఉండాలన్నమాట, ఎంత క్యూట్ గా రాశాడు, బ్లూ క్రేయాన్ అన్న టర్మినాలజీ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అని అనిపించి, నేనైతే ఆ వెబ్ ఫిలిం ఎండింగ్ వరకు ఏంటి మీరు విలనా అని అనుకోలేదు. ఇట్ వాజ్ లైక్ ఇనీషియల్ డేస్ ఆఫ్ ది కెరియర్లో బోత్ హీరో రోల్ అండ్ విలన్ రోల్ ప్లే చేసే, పర్ఫామ్ చేసే అవకాశం రావడం ఇస్ ఆల్సో హ్యూజ్ థింగ్, అండ్ యూ ప్రూవ్డ్ ఇట్ టు ది టాప్ నాచ్. సో అండ్ ఇంకా మీ యాక్టింగ్ గురించి స్పెసిఫిక్గా అసలు ఇంకా వేరే లెవెల్ అంతే అది. సో ఆర్టిస్ట్లకి కూడా మీకు ఒక మంచి గుర్తింపు వచ్చింది అని అనిపించింది నాకు. ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది అసలు? సో డైరెక్టర్ బాను నాకు ఒక 6 years నుంచి చాలా మంచి ఫ్రెండ్. మేము చాలా అనుకున్నాం అయితే నిజంగా మీరు యాక్ట్రెస్ అవ్వాలనుకున్నారు, మీకు నిజంగానే ఒక డైరెక్టర్ కనిపించాడు అంతే. అదంతా అయితే రియల్ లైఫ్ స్టోరీ అన్నమాట. డైరెక్టర్ గారిని అడుగుతాను ఆ విషయం నేను. డైరెక్టర్ స్క్రిప్ట్ రాసిందే తన గురించి. సో చాలా స్టోరీస్ అనుకున్నాం లాక్డౌన్ లో ఉన్నప్పటి నుంచి, ఎవ్రీడే ఫోన్ లో ఉండేవాళ్ళం ఇలా చేద్దామా, లాక్డౌన్ అయిపోయిన తర్వాత అది ఎప్పుడు అయిపోద్దో మాకు తెలియదు. ఆయన విలన్ అయితే కాదు కదా? కాదు, సినిమాలో డైరెక్టర్ విలన్ కదా, చిన్న విలన్, బయట మంచోడు. మాట్లాడతాం ఈ పాయింట్ మాట్లాడతాం. ఓకే సో చెప్పండి, హౌ డిడ్ దిస్ స్టార్ట్? సో చాలా స్టోరీస్ అనుకున్నాము, ఇలా చేద్దాం అలా చేద్దాం, ఒక 10 స్టోరీలు వినిపించుంటాడు, బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత వచ్చిన తర్వాత ఇంకా మాకు అనిపించింది ఓకే ఇట్స్ హై టైం, ఇంకా ఇప్పుడు కూడా ఇంకా మనం ప్రూవ్ చేసుకోకపోతే ఇంకా టైం అయిపోతుంది. ఒక పక్క చాలా మంది ఆర్టిస్టులు వచ్చేస్తున్నారు, అండ్ నా యూట్యూబ్ ఆల్రెడీ నేను చాలా ఇయర్స్ అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేసి, అండ్ ఐ వాంట్ టు గ్రో హయ్యర్. బాను కూడా ఐ వాంటెడ్ టు డూ మూవీస్. సో ఓకే ఒక డెమో ఫిలిం లాగా ఏదైనా షూట్ చేద్దామని అనుకున్నాము. అండ్ దెన్ ఈ స్టోరీ 2 days ముందు డిస్కస్ చేసాం. 2 days తర్వాత ఒకరోజు ఇంటికి వచ్చి నన్ను బాను వదిన అని పిలుస్తాడు. వదిన నాకు ఒక స్టోరీ వచ్చింది, ఇది ఎలా ఉందో చెప్పు అని చెప్పి వచ్చి కూర్చొని చెప్పేశాడు. నేను ఒక్కొక్కటి విని లాస్ట్లో క్లైమాక్స్ విన్నాక చేద్దాం బాను ఏదో ఒకటి, ఎలా అయినా వర్కౌట్ చేద్దాం, రేపు వెళ్ళి టమాటాలో ఒకసారి కూర్చున్నాము మాట్లాడుదాం సార్స్తో అని అనుకున్నాము. కాదు డైరెక్టర్ మీకు డైలాగ్ చెప్పిన తర్వాత ఇట్లా ఒక సినిమా చేద్దాం అన్నప్పుడు మినిమం 2 characters ని చంపాలి అని అన్నారు అక్కడ కూడా? అలా ఏమన్నా అసలు అప్పటి వరకు నేను చేసినవన్నీ చాలా సాఫ్ట్గా, ఒక ఫ్యామిలీ గర్ల్ లేకపోతే ఒక అల్లరి చేసే అమ్మాయి ఇలాంటివన్నీ యూట్యూబ్లో. సో వైఫ్ ఆఫ్ చేసే వరకు నాకు కూడా తెలియదు నేను యాక్ట్ చేస్తానని, టు బీ ఫ్రాంక్. సో అప్పుడు అర్థమైంది ఏదైనా డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది, ఒక ఆర్టిస్ట్ని ఎలా మౌల్డ్ చేయాలి, ఎంతవరకు తీసుకొని రావాలి అని. ముందు వర్క్షాప్స్ చేయించాడు ఒక 1 week.
సో అప్పుడే కొంచెం అర్థమైంది. అండ్ నాకు తెలుసు ఇంకా లైఫ్లో నాకు ఇన్ని షేడ్స్ ఉన్న రోల్ మళ్ళీ రాదు. సో ఓకే, ఏదైతే అదే అయింది. ఇది ఎక్కడ రిలీజ్ అయినా కానీ యాక్టింగ్ ఓకే, ఈ అమ్మాయి ఇలా యాక్ట్ చేయగలదు, దీనికి ఇంత కెపాసిటీ ఉంది అని అయితే ప్రూవ్ అవుద్ది అని తెలిసింది. స్టోరీ కంటెంట్ మీద ఉన్న నమ్మకం, భాను మీద ఉన్న నమ్మకం. సో అది అలా. వండర్ఫుల్. సో మీరైతే తమడాతో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మీరు ఇది ముందుకు తీసుకెళ్లారు. హౌ అబౌట్ యూ, మీరు ఈ ప్రాజెక్ట్లోకి ఎలా వచ్చారు? నాకు యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వక ఒక 1 year ముందు తన వెబ్ సిరీస్లో నాకు వన్ ఆఫ్ ది పర్సన్ డైరెక్టర్ అతను కాల్ చేశాడు. నాకు కాల్ చేసి ఇలా చేద్దాం అనుకుంటున్నాం వెబ్ సిరీస్, దివ్యశ్రీ లీడ్ అంటే, యాక్చువల్గా నేను వేరే ఛానల్లో ఉన్నాను అప్పుడు. సో నేను చేయకూడదు, నేను ఆల్రెడీ దీనికి అఫిలియేటెడ్ ఉన్నా, సో అందుకని అని రిజెక్ట్ చేశాను దాన్ని. 1 year తర్వాత మళ్ళీ సేమ్ దివ్యశ్రీ ఇంకో డైరెక్టర్ పిలుస్తున్నాడు అంటే, ఓకే మనం ఎందుకో ఇన్నిసార్లు అప్రోచ్ అవుతున్నారు, డీసెంట్గా వెళ్ళి ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం వాళ్ళకి. సరే డైరెక్టర్ సాయి అని అతను నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశాడు, ఇలా ఒక డైరెక్టర్ కలుస్తానంటే. ఓకే డైరెక్టర్ కలుస్తాను అన్నప్పుడు బాగోదు కదా అని వెళ్ళి నేను మాట్లాడదామని వెళ్ళాను. నేను ఇది వెబ్ సిరీస్ అని తెలియదు, సరే నాకు వెబ్ ఫిలిం అని తెలియదు, ఏమీ తెలియదు అప్పట్లో. వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ చెప్పింది ఓటీటీ ప్రొవైడ్ చేస్తున్నాం ఇట్లా, సో తమిళ త్రూ ఇది రిలీజ్ అవుతుంది, దివ్యశ్రీ లీడ్, మిమ్మల్ని వన్ ఆఫ్ ది లీడ్ కింద అనుకుంటున్నాము అని స్టోరీ నరేట్ చేసింది. ఆ స్టోరీ బాగా నచ్చింది. డెఫినెట్గా యూట్యూబ్కి అయితే ఇది కాదని నాకు అర్థమైంది, ఎందుకంటే ఆ స్టోరీ మీరు చూసారు కాబట్టి. ఆ స్టోరీ విన్న తర్వాతే మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది, దిస్ ఇస్ నాట్ ఫర్ యూట్యూబ్, ఇది డెఫినెట్గా ఇంకో హైయర్ లెవెల్కి వెళ్తుంది ఏదో అని కాన్ఫిడెన్స్ వచ్చింది. బట్ నాకు ఆ రోజు ఆడిషన్ చేయలే, ఏం చేయలే, స్టోరీ నరేట్ చేశాడు, ఇది నీ క్యారెక్టర్ అని చెప్పాడు, వెళ్ళిపోయాను. ఆ రోజు తర్వాత తెలిసింది నాకు వేరే వాళ్ళని ఆడిషన్స్ జరిగినాయి అంట. మరి ఇప్పటికీ నాకు అర్థం కాదు ఎందుకు, ఏ కాన్ఫిడెన్స్లో ఆడిషన్ లేకుండా తీసుకున్నాడో. ఒకసారి డైరెక్టర్ని నేను చాలాసార్లు అడుగుతుంటాను, ఎందుకు అసలు నన్ను ఆడిషన్ చేయలేదు అంటే, ఏదేదో ఒక్కోసారి ఒక్కో సమాధానం చెప్తుంటాడు నాకు, కానీ ప్రాపర్గా నాకు స్టోరీ నాకే సమాధానం చెప్తారో అడిగి తెలుసుకుందాం అయితే. సో మీరు అడిగి తెలుసుకోండి, ఎందుకంటే నాకు ప్రాజెక్ట్, నాకు స్టోరీ నచ్చి డైరెక్టర్ కాన్ఫిడెన్స్ నచ్చి దిగిన ప్రాజెక్ట్ ఇది. సో ఆ టైంలో నాకు ఇది ఇంత హ్యూజ్ స్కేల్లో వస్తుందని తెలియదు, ఏ ప్లాట్ఫామ్లో వస్తుందో తెలియదు. స్టోరీ నచ్చింది, నాకు క్యారెక్టర్ నచ్చింది. యాక్చువల్గా ఇంకా మీరు డైరెక్టర్ని కొన్ని అడిగి తెలుసుకోండి, ఎందుకంటే మధ్యలో క్యారెక్టర్ ఎక్స్చేంజ్ చేస్తాను కూడా అన్నాడు. నేను లేదు, నాకు ఇలాంటి క్యారెక్టర్ కావాలి, ఇప్పటివరకు అన్ని నేను నువ్వు వేరే క్యారెక్టర్ ఏదో చెప్తావు అలాంటి రోల్స్ చాలా చేస్తాను నేను, నాకు ఇదైతేనే నాకు యాక్టింగ్కి ఎక్స్ప్లోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది, నేను కూడా కొత్తగా చూపించుకోగలుగుతానని చెప్పి నేను కూడా స్ట్రెస్ చేసి చూస్ చేసుకున్న క్యారెక్టర్ ఇది. సో నాకు అర్థమవుతుంది ఏంటంటే నిజంగా ఇది ఒక టీమ్ ఎఫర్ట్. డైరెక్టర్ ఇంటర్ఫియరెన్స్, డైరెక్టర్ విజన్తో పాటు ఇండివిజువల్గా మీరు కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ లాగా యూ టుక్ ఇట్ సో సీరియస్, సో పర్సనల్ అని చెప్పొచ్చు. బికాస్ ఎవ్రీబడీస్ కాంట్రిబ్యూషన్ వాజ్ లైక్, మీరు తీసుకెళ్లి తమిళ వాళ్ళ దగ్గర కూర్చోబెట్టడం, మీరు తీసుకెళ్లి క్యారెక్టర్ నాకు ఇలానే ఉంటే చేస్తాను అని అనడం, ఇట్ వాజ్ లైక్ క్యూములేటివ్ ఎఫెక్ట్ అనే చెప్పొచ్చు, ఎఫర్ట్. అవును, సూపర్ సూపర్. సో బేసికల్గా ఎన్ని రోజులు షూట్ చేశారు ఈ సినిమాని? యాక్చువల్లీ 12 days లో అయిపోయింది షూట్. 12 days లో అయిపోయిందా? ఎవరు నమ్మట్లేదు కానీ నిజంగా 12 days చేసాం. అది కూడా ఒక షెడ్యూల్ ప్రకారం, అంటే మాకు అంటే రోజుకున్నవి 24 గంటలే కదా, 24 గంటలు షూటింగ్ చేసేవాళ్ళం, దానికి మించి కూడా మధ్యలో ఒక్కొక్క 1-2 days బ్రేక్ తీసుకుంటూ, అంటే మార్నింగ్ షాట్ 6కి స్టార్ట్ అయినా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12 వరకు వెళ్ళేది షూట్. సో ఆ రోజు అంతా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఆబ్వియస్ గా బ్రేక్, ఆ నెక్స్ట్ డే మళ్ళీ షూట్ పెట్టుకునే వాళ్ళం. సో బేసిక్ గా ఆల్టర్నేట్ డేస్ అలా పెట్టుకుంటూ 1.5 month స్పాన్ లో ఈ 12 days కంప్లీట్ చేసాం. అప్పుడే వెబ్ ఫిలిం అదంతా టమాటాలో చెప్పుంటే ఇంకా మేమంటే మేబీ ఎక్కువ స్కోప్ దొరికేదేమో. బట్ మాకున్న ఇలా కొన్ని రిసోర్సెసే ఉన్నాయి కదా, కొన్ని డేసే అలాట్ చేస్తారు ఏదైనా కానీ. డిఓపి గారు కూడా అప్పుడు చాలా బిజీ, ఆష్కర్ గారు, ఆయన ఓటీటీస్కి చేసున్నారు, అప్పటికే మూవీస్కి చేసున్నారు. సో ఆయనను కూడా మాకు ఎక్కువ డేస్ పట్టుకోవడం కుదరలేదు. సో ఉన్న దాంట్లో అందరినీ బతిమలాడుకుంటూ, మెయిన్లీ కెమెరా యూనిట్ని వెనక వర్క్ చేసే వాళ్ళని, కుమార్ సాయని, టోటల్గా తమడా టీమే వర్క్ చేశారు దీనికి. అంతే. అంటే యూజువల్లీ తమడాతో కొలాబరేషన్ ఎట్లా ఉంటుందంటే, కంటెంట్ మేము ఇస్తాము, కెమెరాస్ వాళ్ళు ఇస్తారు, ఎడిటింగ్ సపోర్ట్ వాళ్ళు ఇస్తారు, థంబ్నెయిల్స్ వాళ్ళు చేస్తారు, రిలీజ్ చేస్తారు వీడియో. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఈ సినిమాకి ఎట్లా పనిచేశారు? ఈ సినిమాకి మొత్తం వాళ్ళే చూసుకున్నారు. ఇంతకు ముందు టమాటా చేసిన వాటిలో ఎగ్జిక్యూషన్ వీళ్ళు తీసుకునేవాళ్ళు, ప్రొడక్షన్ వేరే వాళ్ళు తీసుకునేవాళ్ళు, అలా ఉండేది. బట్ ఇది కంప్లీట్ ప్రొడక్షన్, ఎగ్జిక్యూషన్, థంబ్నెయిల్స్ అయినా, ఇప్పుడు మా ప్రమోషనల్ వీడియోస్ ఎడిటింగ్ అయినా అంతా టమాటానే చూసుకుంటున్నారు. వండర్ఫుల్. సో తమడా రోల్ ఎక్కువ ఉంది. హోల్ అండ్ సోల్ ప్రొడ్యూసర్స్ అంటే ప్రొడ్యూసర్స్ లానే హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్స్ టు అవర్ యూనిట్, ఎవరైతే లైట్ ఆఫీసర్స్ ఉన్నారో లేదంటే ప్రొడక్షన్ ఉన్నారో,
ఆల్ 24 క్రాఫ్ట్స్ వాళ్ళు 24 అవర్స్ మాతో పాటు లైట్లు మోస్తూ కెమెరాలు మోస్తూ వర్క్ చేశారు. అట్లీస్ట్ మాకైనా రెస్ట్ ఉంటుంది. డైరెక్టర్, డిఓపి, నెక్స్ట్ యూనిట్ తర్వాత తినికి రెస్ట్ అసలు ఉండేది కాదు. సో బేసికలీ 12 వర్కింగ్ డేస్ లో కంప్లీట్ చేశారు. అంతే. ఓకే, దాంట్లోనే అవుట్డోర్ లొకేషన్స్ ఎక్కడెక్కడ షూట్ చేశారు? అవుట్డోర్ లొకేషన్స్ చాలా లిమిటెడ్ బడ్జెట్ లో చేశారు అన్నదైతే అర్థమవుతుంది కదా. సో మోస్ట్ ఆఫ్ ది స్టోరీ రన్స్ ఇన్ హౌస్ కదా. ఆ హౌస్ ఒకటి అది మణికొండలో ఉంది. అండ్ తర్వాత క్రషర్ అలాంటి లొకేషన్స్ అన్ని ఎక్కడి నుంచి వెతికాడో తెలియదు బాను. అది కొంచెం అవుట్డోర్ లైక్ మియాపూర్ సైడ్ దాటి ఎక్కడో. క్రషర్ లొకేషన్ రియల్ లైవ్ లొకేషనే. చాలా ఇబ్బంది పడ్డాం అక్కడ. చిప్స్ లాగా తయారు చేస్తారు కదా, ఆ లొకేషన్ అది. ఆ లైటింగ్ అదంతా కూడా అక్కడ ఒరిజినల్ లైటింగ్. అందులోనే మేము అలా స్టోరీ నాకు నరేట్ చేసేటప్పుడే ఆ లొకేషన్ చెప్పాడు, ఇలాంటి ఒక లొకేషన్ ఉంది, అక్కడే షూట్ చేస్తున్నాం. ప్రాపర్ గా అక్కడే జరిగింది షూటింగ్ కూడా. సో షూటింగ్ అంతా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏదైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? యూ యాజ్ అన్ ఆర్టిస్ట్ కావచ్చు, లేకపోతే లొకేషన్ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ఛాలెంజ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఫేస్ చేశారా? ఆఫ్ కోర్స్, ఎందుకంటే కొన్ని ఛాలెంజెస్ చాలానే ఉన్నాయి. అవి చెప్పండి. నైట్ షూట్స్, 24 అవర్స్ షూట్స్, డే అంతా పని చేస్తాం, మళ్ళీ నైట్ అంతా పని చేస్తాం. ఓకే, బట్ ఇవన్నీ చాలా ఇష్టంగా చేసాం మేము. అది కష్టం అని చెప్పుకోకూడదు, ఎందుకంటే మా కోసం మేము చేసుకున్నాం హ్యాపీగా. ఇప్పుడు అసలు ఒక్క కష్టం కూడా నిజంగా గుర్తులేదు అప్పుడు ఏమైంది ఏంటి అని. మేబీ తిట్టుకొని ఉంటారు టీం వాళ్ళు, బట్ మాకు వినిపించుకొని తిట్టుకున్నారు కాబట్టి. కొన్ని సీన్స్ అంటే ఇప్పుడు మీరు క్లైమాక్స్ చూసారు కదా, క్లైమాక్స్ లో ఆ రోజు మార్నింగ్ లాస్ట్ సీన్ మీరు ఏదైతే చూసారో, మార్నింగ్ 4కో 5కో జరుగుతుంది షూటింగ్. అది ఆల్మోస్ట్ సన్ రైజ్ కి ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందు. అందరం నిద్రపోయాం, షార్ట్ అంటే లేస్తున్నాం. లేసి వచ్చి మీరు అక్కడ నా కళలో మత్తు చూసుంటే అది నిజంగా ఉన్న మత్తు, షార్ట్ లో డైరెక్టర్ పెట్టించిన మత్తు కాదు. అది వస్తుంది, దాని న్యాచురల్ గా సరిపోతుంది. ఓకే అన్న, ఓకే ఓకే అంటున్నాడు, మళ్ళీ షార్ట్ కట్ అయిందో తెల్లనేరా. బట్ అవన్నీ ఇప్పుడు చెప్పుకోవడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ టైంలో క్రషర్ రోజు గుర్తుందా మనకి, లాస్ట్ మినిట్ లో అది మొత్తం చాలా ఎక్కువ దుమ్ము, నాకు చలి పడదు. సో నాకు చలి పడదా మరి? ఫ్రిడ్జ్ లో ఎలా ఉన్నారు అసలు తెలీదు. నాకు టాన్సిల్స్ అన్నమాట జనరల్ గా. అది చాలా డిసెంబర్ ఇలాంటి టైంలోనే షూట్ చేస్తున్నాం. విపరీతమైన మంచు ఒక పక్క, డస్ట్ మొత్తం. నాకు ఇలా రన్నింగ్ నోస్, మీరు మేకింగ్ వీడియో చూస్తుంటే అందులో టోపీ పెట్టుకుని తిరుగుతూ ఉంటాయి ఇలా చెవులు మూసుకొని. సో షార్ట్ అనగానే తీసేసి ఆ రోజు వాటర్ ప్యాకెట్స్ అయిపోయినాయి, గుర్తుందా? ఇప్పుడే గుర్తొచ్చింది. ఛాలెంజెస్ అంటే అది. నాకు వాటర్ లేకపోతే అసలు నడవదు. ఆ రోజు వాటర్ 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 తిరుగుతానే నా పొద్దున వరకు వాటర్ లేవు. అక్కడ చాలా డస్ట్ సర్క్యులేట్ అవుతూ ఉంటది. దగ్గరలో షాప్స్ లేవు. ఒక 10-15 కిలోమీటర్స్ వెళ్ళాలి షాప్ కావాలన్నా కూడా. డైరెక్టర్ అందరికి యూనిట్ కి మాస్క్ తెప్పించాడు. మాకు యాక్టర్ కదా మాస్క్ కూడా వేసుకోలేము. జస్ట్ మా కోసం డైరెక్టర్ కూడా మాస్క్ వేసుకోకుండా పనిచేశాడు మొత్తం. అవును, టీమ్ సపోర్ట్ చేయడానికి. అది మాకు తర్వాత తెలిసింది. సూపర్ అసలు, సూపర్ అసలు. ఇప్పుడు ఆ కష్టం అంతా ఇట్ ఆల్ రియలీ పేడ్ ఆఫ్ వెరీ వెల్. అండ్ ఇంత సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఆ కష్టం గుర్తులేదు అన్నది చాలా ఆనెస్ట్గా, హంబుల్గా అనిపిస్తుంది. నైస్. ఇంకొక పాయింట్, ఇది వెబ్ ఫిల్మ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది, క్యారెక్టర్స్ వేర్ వెరీ 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 న్యాచురల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ హెయిర్, నేను ఏదైతే అనుకున్నానో ఎలాంటి స్ట్రైట్నింగ్, కర్లింగ్ ఏమీ లేదు. మేకప్ వాజ్ వెరీ సటిల్, చాలా సటిల్, అసలు లేనట్టే ఒక లెక్కలో చెప్పాలంటే. మీ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అది యూజువలీ ఒక సినిమా చేస్తున్నాము అని అంటే ఆర్టిస్ట్లకి పేయింగ్ అటెన్షన్ టు ది మేకప్, టు ది హెయిర్, వెల్ డ్రెస్డ్, గ్రూమ్డ్ అప్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఫస్టే ఇలాంటి క్యారెక్టర్స్ తీసుకొని జనాల ముందుకు రావడానికి అది మీకు ఆలోచించలేదా? అది సెకండ్ థాట్ రాలేదా అసలు ఇట్లా చేయొచ్చా? నేను అల్లరి చేశాను స్టార్టింగ్ లో. నన్ను కొంచెం అందంగా కనిపించు, కొన్ని షార్ట్స్ లో అందంగా చూపించు, కొంచెం నీట్ గా చూపించు, అట్లీస్ట్ డార్క్ సర్కిల్స్ నీట్ గా కవర్ చేయించు. పోనీ ఏది వద్దు, నాకు ఓన్లీ లిప్స్టిక్ వేసుకుంటా అని. అవనిలా ఉండాలి, బొట్టు పెట్టుకో, నీ జుట్టు ఎలా ఉందో అలానే ఉంచాయి. ఇప్పుడు కొన్ని కొట్టే సీన్స్ లో జుట్టు ఇలా రేగిపోయినా గానీ నేను ఇలా సర్దుకుంటుంటూ కంటిన్యూటీ అలానే కావాలి నాకు. అలాగే వంట వార్స్ కూర్చుని రేగిపోయిన జుట్టు ఏడిపించేవాడు అంతే. షూటింగ్ రాగానే హాయ్ అబ్బి అంటే, ఓ నువ్వా, ఎవరో అనుకున్నాం సారీ, నువ్వా ఇక్కడ వర్క్ చేసే అమ్మాయి అనుకున్నాం సారీ అని ఏడిపించేవాడు. ఆ శారీస్ అవన్నీ కూడా నార్మల్ గా ఇప్పుడు వేసుకునే వాళ్ళు కూడా అలాంటి బ్లౌజ్ వేసుకోరు. ఎగ్జాక్ట్లీ, అసలు ఎంత క్యాజువల్ ప్లెయిన్ బ్లౌజులు, ప్లెయిన్ బ్లౌజులు, హై నెక్స్ వెనకాల
ఆ శారీ సెలెక్షన్ అప్పుడు కూడా డైరెక్టర్ అట్లీస్ట్ మీరు ఆ రెడ్ చుడిదార్ లో ముగ్గేసేటప్పుడు ఏదో కొంచెం ఫ్లవర్స్ పడినప్పుడు బాగుంది. వెంటనే పెళ్ళైపోయిన తర్వాత ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అని అనిపించింది. ఆ చీరలు, ఆ పోని, ఆ కనకాంబరాలు పెట్టుకోవడాలు. నాకు మూవీ మొత్తంలో నేను అందంగా కనిపించిన సీక్వెన్స్ అబ్బితోనే. ఆ ఎగ్జిబిషన్ లో షార్ట్స్ అయినా, ఆ సాంగ్ దిత్తితారా సాంగ్ మొత్తం నీట్ గా అనిపిస్తా కొంచెం. అమ్మాయ లైవ్ లొకేషన్ ఎగ్జిబిషన్ అనేది KPHP లో ఎగ్జిబిషన్ జరుగుతుంటే కెమెరా తీసుకెళ్ళి అలా షూట్ చేసి అక్కడ మేము తిరిగే బ్రేక్ డాన్స్ గానీ ఏది గానీ లైవ్ లొకేషన్ వాళ్ళకి కూడా తెలియదు మేము తీస్తున్నాం అని. ఇప్పుడు తెలిసిన ఏం చేయలేరు. ఇప్పుడు ఆబ్వియస్లీ మేము కూడా సక్సెస్ సినిమాలో ఒక పార్ట్, మేము కూడా ఒక భాగం అయ్యాం, చాలా గర్వంగా చెప్పుకుంటారు. నైస్ నైస్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ క్యారెక్టర్ చేసేటప్పుడు మీకు ఈ స్టోరీ నరేట్ చేసినప్పుడు మీకు నచ్చేసింది, చేసేసారు, అంతవరకు ఇట్ ఇస్ ఫైన్. పోస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాని మీరు ఎగ్జిబిట్ చేసినప్పుడు వచ్చిన వాళ్ళు కానీ చూసిన వాళ్ళ దగ్గర నుంచి కానీ మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? మాకు ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడే చూసిన వాళ్ళకి ఎవరికి నచ్చకుండా ఉండదన్న కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే చేస్తున్నప్పుడు మేకింగ్ మేము ఆల్రెడీ యాక్చువల్లీ మేము చేసి 1.5 year అయింది ఇది చెప్పాలంటే. అప్పటి నుంచి ఆ ప్రాజెక్ట్ని మేము హోల్డ్ చేసే పెట్టుకున్నాం. అదే కాన్ఫిడెన్స్లో మేము ప్రమోషన్స్ చేసాం. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ ది స్టోరీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే మాకు నమ్మకం ఉంది. అవుట్పుట్ చూసాక కూడా ఎవరు చూసినా దీన్ని బాగాలేదు అని అనరు. వన్ ఛాలెంజెస్ మేము కొత్త వాళ్ళం, సెకండ్ ఛాలెంజెస్ ఎంతమంది దీన్ని చూస్తారు. అంటే ఇప్పుడు ఒక వీడియోని ఓపెన్ చేసి చూడాలంటేనే అందులో ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుని చూడాలంటే చాలా కష్టం. సో మా మెయిన్ థింగ్ ఏంటంటే మేము ఓటీటీస్కి వెళ్ళినప్పుడు కూడా ఎవరు నచ్చలేదని చెప్పలేదు. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్స్ ఉన్నాయి. మేబీ కొంతమంది ప్యాడింగ్ లేదనొచ్చు, కొంతమంది మేము కొత్త యాక్టర్స్ అనొచ్చు, ఇవన్నీ ఛాలెంజెస్. కానీ బాగాలేదు అని ఎక్కడ యునానిమస్గా మాకు నచ్చిందనే చెప్తారు అందరూ. అండ్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ మాకు సపోర్ట్ చేశారు లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకు కూడా ఫస్ట్ నుంచి చాలా బాగుందని చెప్పారు. అండ్ నేను పర్సనల్గా కొంతమందికి ఆల్రెడీ మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి నేను సో ఆ బిగ్ హెడ్స్ పేర్లు చెప్పాలి అని అంటే ఎవరి పేరు చెప్తారు అంటే మాకు తెలిసిన వాళ్ళలో? ఫస్ట్ నుంచి సాయి రాజేష్ గారు బాగా సపోర్ట్ ఉన్నారు మాకు. సాయి రాజేష్ గారు మా డైరెక్టర్ ఎప్పుడో చూపించారు ఆయనకి వెరీ రఫ్ కట్ గా ఉన్నప్పుడు చూసారు సాయి రాజేష్ వితౌట్ మ్యూజిక్, వితౌట్ ప్రాపర్ డబ్బింగ్. యంగ్స్టర్స్ ని, ఫ్రెషర్స్ ని, డెబ్యూ యాక్టర్స్ ని చాలా ఎంకరేజ్ చేస్తారు ఆయన అని విన్నాం. అండ్ బిఫోర్ రిలీజ్ మాకు బుచ్చిబాబు గారు అండ్ చోటాకే నాయుడు గారు, ఇలా చాలా మంది సెలబ్రిటీస్ మాకు బిహైండ్ ది స్క్రీన్ సపోర్ట్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము రిలీజ్ చేసుకున్నాం వీడియోస్, ఆడియోస్, వాళ్ళ సపోర్ట్ ఉంది. పోస్టర్ లాంచ్ బుచ్చిబాబు గారు చేశారు. లైక్ ట్రైలర్ చూసి సార్ చాలా ఇంప్రెస్ అయ్యి చేస్తామని ఒప్పుకున్నారు. సో దానికి మేమందరం చాలా హ్యాపీ. అండ్ చోటాకే నాయుడు గారు అరగంట మాట్లాడారు మాతో ఆయన ఇంటికి పిలిచి. వండర్ఫుల్. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ మీకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు అని అంటే ఇంకా బోలెడ్ ఆపర్చునిటీస్ వచ్చేసి ఉంటాయిగా. ఎక్కడో అసలు ఈ సినిమా ఆడుతుందా, జనాలు మమ్మల్ని గుర్తుపడతారా అన్న స్టేట్ నుంచి ఈ రోజు ఆ సక్సెస్ వల్ల ఏమేం చేస్తున్నారు నెక్స్ట్ ప్రాజెక్ట్స్? సో యాక్చువల్గా ఇది రిలీజ్ అయిన ఒక 1-2 weeksలో, ఇప్పుడు 1-2 week సెకండ్ వీక్ ఇది నాకు పర్సనల్గా ఇప్పుడు రివీల్ చేయలేదు, ఒక మూవీ ఆపర్చునిటీ వచ్చింది. దాని డీటెయిల్స్ నేను తర్వాత రివీల్ చేస్తాను. ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ వైఫ్ ఆఫ్. నాకు వైఫ్ ఆఫ్ చూసిన వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి ఒక మూవీ ఆపర్చునిటీ వచ్చింది. ఇట్స్ థియేటర్ మూవీ. సో యూట్యూబ్ నుంచి వెబ్ సిరీస్, వెబ్ దాకా అక్కడ నుంచి ఇప్పుడు ఒక థియేటర్ సినిమా ఫైనల్లీ ఒక షూటింగ్ స్టార్ట్ అవబోతుంది త్వరలో. దాని డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ ఎప్పుడు మనం మళ్ళీ ఆ సినిమా ఇంటర్వ్యూ చేసినప్పుడు మాట్లాడుకుందాం. బాగోదు. అండ్ తనకు కూడా ఒక మంచి పెద్ద సినిమాలో ఒక క్యారెక్టర్స్ అని చెప్తుంది. ఒక మంచి మూవీలో యాక్చువల్లీ నేను వెళ్ళింది ఒక రిలీజ్ కి ముందు ఒక చిన్న రోల్ కోసం ఆడిషన్ కి వెళ్ళాను. లైక్ నార్మల్ గా చిన్న రోల్ అని కాదు, మూవీలో ఏది ఉన్నా ఓకే, మూవీలో ఉండాలనేది నాకు ఉంది ముందు నుంచి. సో వాళ్ళు రిలీజ్ తర్వాత అది ఎవరు ఇంత చిన్నది వద్దు, మంచి రోల్ ఉంది ఇందులో, మంచి రోల్ ఇస్తాం మీకు అని చెప్పారు. పెద్ద మూవీ, ఇప్పుడు చెప్పలేను, మేబీ ఇంకా షూట్ స్టార్ట్ అవ్వలేదు అది. అండ్ మా సెకండ్ లీడ్ నిఖిల్ ఈస్ ఆల్రెడీ డూయింగ్ ఎ మూవీ. వైఫ్ ఆఫ్ రిలీజ్ కి ముందే మనకి వచ్చింది ఆపర్చునిటీ, వచ్చేసింది నిఖిల్ కి. సో ఈస్ ఆల్రెడీ ఇన్ ది షూటింగ్ లో ఉన్నాడు. ఇప్పుడు మాతో పాటు. సో అసలు మొత్తానికి వైఫ్ ఆఫ్ అనే ఒక వెబ్ ఫిల్మ్ మీ అందరి ఫేట్ ని మార్చేసింది అని అయితే చెప్పచ్చు. సో అందులో మీ హార్డ్ వర్క్ అవ్వచ్చు, డైరెక్టర్ విజన్ అవ్వచ్చు, టీమ్ ఎఫర్ట్ అవ్వచ్చు, మీ ఇండివిజువల్ ఎఫర్ట్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వైఫ్ ఆఫ్ హ్యాస్ రియలీ ఒక కిక్ స్టార్ట్ మీకు 2025. డెఫినెట్గా మేము అదే అనుకున్నాం. 2025లో ఫస్ట్ పోస్టర్ పడినప్పుడు ఇంతకంటే ఇంకా బెస్ట్ స్టార్ట్ నాకు లేదు అనిపించింది. ఫస్ట్ నుంచి మేము బిలీవ్ చేసిన ప్రాజెక్ట్ ఇది. 24లో రిలీజ్ అవుతుంది అనుకున్నాం, బట్ ఓకే కొంచెం లేట్ అయినా చాలా హ్యాపీగా ఉంది మాకు రిలీజ్. గుడ్ థింగ్ ఏంటంటే మేము ఏదైతే ట్రస్ట్ చేసామో, ఏదైతే ఇష్టంగా చేసామో
ఆ ప్రాజెక్ట్ మాకు ఫస్ట్ బ్రేక్ త్రూ ఇచ్చింది, అది వైఫ్ ఆఫ్. సో థ్యాంక్స్ టు ఆడియన్స్ అండ్ సో బేసికలీ ఆర్టిస్ట్ లాగా మీరు ప్రూవ్ చేసుకున్నది సినిమా ముందర మేము చూసాము అండ్ వి అప్లాడెడ్ అండ్ కాంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఇంటర్వ్యూని ఒక చిన్న ఫనీ నోట్తో కంక్లూడ్ చేద్దాము. సో దివ్య గురించి మేము చూసింది కాదు మాకు తెలియని ఒక పాయింట్ చెప్పాలి, అండ్ అలాగే అభి గురించి మేము చూసింది కాదు మాకు తెలియని ఒక పాయింట్ చెప్పాలి. ఆన్ దట్ ఫనీ నోట్ విల్ జస్ట్ కంక్లూడ్ దిస్ ఇంటర్వ్యూ. ఓకే, మీరు చూసిన దివ్య అసలు దివ్య కాదు. ఓ మై గాడ్. దాంట్లో లాగా దివ్య అసలు బిహేవ్ చేయదు. చాలా జోవియల్గా అల్లరి చేస్తూ ఎప్పుడు గంతులు వేస్తూ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాం మేము, ఎప్పుడు తను అది ఇది అని మాట్లాడుతూ ఉంటుంది తప్పితే ఇంత ఎమోషనల్ క్యారెక్టర్, ఇంత సీరియస్ క్యారెక్టర్ దివ్య చేసిందంటే నేను ఇప్పటికీ నమ్మబుద్ధి కాదు. షూటింగ్ చేసినప్పుడు కూడా నాకు తెలియలేదు. జస్ట్ ఆఫ్టర్ వాచింగ్ ది ఫస్ట్ కాపీ నాకు దివ్యానా అన్నట్టు ఉందన్నమాట. ఎందుకంటే మేము చాలా ఫ్రెండ్లీగా సెట్స్లో జోకులు వేసుకుంటూ షూట్ తర్వాత కూడా సరదాగా మేము లంచ్కి డిన్నర్కి అట్లకి వెళ్తుంటాం, అందరం టీం అందరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తాం, మా ఇంటికి వస్తారు. సో ఎప్పుడు మాకు అసలు ఆ దివ్య అనేది ఇప్పటివరకు తెలిసి వాళ్ళ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు చూసినట్లేరు దివ్యాని అట్లా. సో వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరు కానీ దివ్య నువ్వేనా సీన్స్ చేసింది, అంత ఎమోషనల్ సీన్స్, అంత రా లుక్లో నువ్వు ఎప్పుడు చూద్దాం అనుకోలేదు. సో దిస్ ఇస్ దివ్య. వాట్ ఐ నో ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, ఆపోజిట్. సో నట విశ్వరూపం చూపించింది దివ్య, ఆ దివ్య మాకు తెలియదు అని అంటున్నారు మీరు. ఎస్పెషల్లీ ఆ గాంజా కొడుతూ ఉన్న సీన్ లో వైవ్ ఇంకా రాలేదు, దట్ పార్ట్ ఆఫ్ ది యాక్టింగ్ నాకు చాలా నచ్చింది మీది. థ్యాంక్ యూ. దానికి యాక్చువల్లీ చాలా కష్టపడ్డాము. అవునా? అది సీక్వెన్స్ అదేదో హెర్బల్ది తెచ్చారు, లైక్ స్మోకింగ్ షాట్ కోసం. ఒరిజినల్ హెర్బల్ ఏదో తీసుకొచ్చారు, లైక్ నాన్ స్మోకర్స్ కి అని. అచ్చా. సో పొడి లాంటిది ఏదో. సరే షార్టే కదా, నార్మల్గా ఒకసారి కొట్టి ఊదేసే షార్ట్ కాదు కదా, కంటిన్యూస్గా 1 గంటన్నర షూట్ కొడుతుండాలి, నవ్వాలి, నవ్వుతూ పొగ రావాలి, ఇన్ని ఉంటాయి మా డైరెక్టర్కి, నవ్వులోంచి మళ్ళీ ఏడుపు రావాలి. సో అప్పుడు అనిపించింది అమ్మ అసలు ఇదంతా నా వల్ల కావట్లేదు. ఆ రోజే కంటిన్యూస్గా ఒక 4 ఇంపార్టెంట్ సీక్వెన్స్ షూట్. అదే ఆ రోజు మేము సెకండ్ షూట్ చేస్తున్నది, ఇది ఆల్రెడీ హాఫ్ డే అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. ఇదంతా మంట అసలు అది. కానీ ఆ రోజు ఫస్ట్ ఒకటి తీసిన తర్వాత ఆ లైటింగ్ అది అన్నిట్లో ఆ స్మోక్ తో ఒక క్లోజ్ షాట్ చూపిస్తే ఓకే చెయ్యొచ్చు, బాగుంది యాక్చువల్లీ ఇందులో కనిపిస్తుంది. నాకు చాలా నచ్చింది. అంటే తెలుస్తోంది చాలా కష్టపడ్డారు, చాలా ప్రొఫెషనల్గా చేశారు. అంటే ఒక ఫ్రెషర్ దగ్గర నుంచి ప్రాబబుల్లీ ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా ఈ అమ్మాయి 200% చేసింది ఆ సీను అనేటట్టే అనిపించింది. సో నాకు అది చాలా నచ్చింది. అడిగారు మెల్లగా మా ఫ్రెండ్స్, ఏంటి నిజంగా నువ్వు స్మోక్ చేసావా? ఏ కాదు, ఒక అరగంట ప్రాక్టీస్ తర్వాత వచ్చిన షార్ట్స్ అవి. ఓకే, సో అభి గురించి అభి ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నాడో సేమ్ ఇంతే. అభి లక్, అది అభి లాంటి క్యారెక్టర్ అంటే విలన్ సైడ్ కాదు, హీరో సైడ్ లానే హీ సో స్వీట్. అయినో చూసి వెంటనే అనిపించింది ఒక లవర్ బాయ్ లాగా అనిపించాడు. అందరికి ఇలాంటి ఒక లవర్ బాయ్ అంటే ప్రేమ నిజంగా ఇంత ప్రేమగా ఉంటుందేమో అనేటట్టు. హీ సో స్వీట్, లైక్ ఆయన అంతే మాట్లాడుతూనే ఉంటాడు. నన్ను అన్నాడు కానీ నాకంటే ఎక్కువ మాట్లాడుతాడు. లేదు, మూవీ అయిపోయినప్పటి నుంచి నాకు తెలిసి అందరికంటే ఎక్కువ, నాకంటే డైరెక్టర్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాడు. లైక్ ప్రమోషన్స్ ఇంకెలా చేద్దాం ఆ ఐడియా ఈ ఐడియాతో వచ్చాడు. నేనే అక్కడక్కడ షాక్ అయ్యా. బాను నన్ను చాలాసార్లు తిట్టాడు, అబ్బిని చూసి సిగ్గు తెచ్చుకో, ఎంత ఎంత డెడికేషన్ చూడు అభిది అది ఇది అని. సో ఎంత ఫన్నీగా ఉంటాడో, ఎంత స్వీట్ ఉంటాడో వర్క్ విషయంలో. హీ సో ప్రొఫెషనల్ కూడా. వండర్ఫుల్. టైం అంటే టైంకి వస్తాడు, నాలా కాదు. సో బేసికల్లీ వాళ్ళ ఇంటర్వ్యూ ద్వారా వైఫ్ ఆఫ్ హీరోయిన్ని కలిసినందుకు గాను 2 బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్స్. మీకు డెఫినెట్లీ మంచి సక్సెస్ ఉండాలి అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ యూ టేకప్ షుడ్ ఎండ్ అప్ విత్ అ హ్యూజ్ సక్సెస్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి గారు, మిమ్మల్ని ఇలా కలిసినందుకు నాకు ఇంకా చాలా హ్యాపీగా. ఇంటర్వ్యూస్ అని మాకు బాగా ఇష్టం. సో మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మేము అదృష్టంగా ఫీల్. అదే ప్లెజర్ ఇస్ మైన్. థ్యాంక్ యూ సో మచ్.